స్వరాజ్యం సురాజ్యం నినాదంతో ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన గొప్ప మరాఠా యోధుడు ధీశాలి ఛత్రపతి శివాజీ మహారాజ్ అని బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. 393వ జయంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలోని శివాజీ విగ్రహానికి పూలమాల వేసి ఘన్యవాళులర్పించారు. ఆయన ధీరత్వానికి శూరత్వానికి ప్రతీకాన్ని కొనియాడారు. ఎన్నో గొప్ప పోరాటాలకు ఛత్రపతి శివాజీ మహారాజు స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని, ఆయన ధైర్య సాహసాలు నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన आज शिवाजी महाराज का जन्मदिन। मराठा सुराज और स्वराज दोनों हमारा देश की स्वतंत्रता के लिए 400 वर्ष पहले छत्रपति शिवाजी महाराज महाराष्ट्र से दूसरा स्वतंत्र संग्राम, ये दोनों के लिए छत्रपति शिवाजी महाराज का प्रेरित और उसकी इंस्पिरेशन से हम लड़ाई किया। ब्रह्मनिष्ठ बाजीराव बाबा महाराज की जन्म स्थल है। बाजीराव बाबा की 15 लाख से ऊपर भक्त 4 महाराष्ट्र और नांदेड़ जिले में బెదోడ గ్రామ ప్రజలు మీరంతా ఎంతో పుణ్యం చేసుకున్నారు. ఈ గ్రామంలో పుట్టడం మీ అదృష్టం. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజు జన్మదినం సందర్భంగా ఇక్కడ గ్రామ ప్రజలందరూ శివాజీ మహారాజు యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఎంతో గొప్పది. అసలు మన స్వాతంత్ర సంగ్రామానికి స్ఫూర్తినిచ్చేటువంటి ఒక గొప్ప మహనీయుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. తన జీవితం అంతా కూడా స్వరాజ్యం సురాజ్యం, మొఘల్ సుల్తానుల్ని ఔరంగజేబు సేనల్ని గడగడలాడించినటువంటి మహనీయుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. అటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క విగ్రహాన్ని మీరు ఈ ఊర్లో ప్రతిష్ఠించడం, దానికి నా వంతు సహాయం కూడా నేను చేశాను. యూత్ పిల్లలు నా దగ్గరికి కూడా వచ్చారు, నా వంతు సహాయం కూడా నేను అందించాను. శివాజీ మహారాజ్ విగ్రహాన్ని మా ఊర్లో ప్రతిష్ఠిస్తున్నారంటే అందరి సహకారంతో మొత్తానికైతే చాలా అద్భుతంగా మీరు విగ్రహాన్ని ప్రతిష్టాపించారు. బెదోడ గ్రామ ప్రజలందరికీ కూడా నేను పేరు పేరున ఈ విషయం మీద మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నా. అభినందన కర్తాహో. ఇంకొక స్పెషాలిటీ ఏమి, బెదోడ గ్రామం బాజీరావు బాబా గారి యొక్క జన్మస్థలం, పుణ్యభూమి. ఇది పుణ్యభూమి. బాజీరావు బాబా గారు 15-16 లక్షల భక్తుల్ని సంపాదించుకున్నటువంటి ఒక గొప్ప మహనీయుడు, నిస్వార్థపరుడు. 90 సంవత్సరాలు బతికి కూడా సమాజం కోసమే బతికినటువంటి వ్యక్తి బాజీరావు బాబా. అటువంటి పుణ్య వ్యక్తి, పుణ్య పురుషుడు బెదోడ గ్రామంలో పుట్టడం మీరందరూ చేసుకున్నటువంటి అదృష్టం, బెదోడ గ్రామ ప్రజలందరూ చేసుకున్న అదృష్టం. బాజీరావు బాబా గారి ఆశీర్వాదంతో, వారి స్ఫూర్తితో, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ఆశీర్వాదంతో ఈ రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క విగ్రహాన్ని అద్భుతంగా ప్రతిష్ఠించడం బెదోడ గ్రామ ప్రజల అందరినీ నేను అభినందిస్తున్నా. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, బెదోడ గ్రామ ప్రజలారా, మంచి రోజులు వస్తాయి. ఈ గ్రామం నుంచి ఎప్పుడు కూడా నాకు కలిసినా కూడా అందరు ఏమనే వాళ్ళంటే, సార్ మాకు ఇల్లు లేదు, మా ఇల్లు కూలిపోయేటట్టు అయింది, మాకు పింఛన్లు వస్తలేవు, మాకు చాలా మందికి రేషన్ కార్డులు లేవు, చాలా మందికి స్కాలర్షిప్లు వస్తలేవు చదువుకుంటే పిల్లలకని. అందరికి ఇదే సమస్య ఉన్నదా లేదా ఈ ఊర్లో? డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని. సో అందరికి చెప్తున్నా, ఒక్క 10 నెలల కాలం, 1 సంవత్సరం ఓపిక పట్టండి. మన ప్రభుత్వం వస్తుంది, మనం తప్పకుండా అభివృద్ధి